సర్వాధారి భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి పాదపద్మములకు నా సాష్టాంగ నమస్కారములు. మీ అందరికీ నా సాయిరాం. ఈరోజు కొన్ని నామావళి తీసుకొని అది స్వామి లైఫ్తో మనము కంపేర్ చేసుకుంటాము. కంపేర్ని చెప్పకూడదు, ఎందుకంటే ఇద్దరు సేమే కదా, అమ్మవారు స్వామి ఇద్దరు సేమే కదా. తీసుకుంటాము. మహాక్రాసాయై నమః, మహాసనాయై నమః. ఇది రెండుకి ఆల్మోస్ట్ సిమిలర్ మీనింగ్. అంటే ఎక్కువ తినే శక్తి అమ్మవారు ఒక్క నామావళిగా చెప్తున్నారు. అంటే ఏమి ఎక్కువ తినేవాళ్ళు అంటే అది ఏమి పెద్ద గొప్పగా మనకు కనిపించదు. ఏమి తినే ఇది అని మనము ఆలోచించాలి. నా దృష్టిలో మా పాపకర్మాలు, మనం ఎంతో పాపాలు చేస్తాము. భూమాదేవి అదే చెప్తారు కదా, ఎన్ని పాపాలు చేస్తే కృష్ణుడి దగ్గర వెళ్ళి కృష్ణ భూభారం చాలా ఎక్కువ అయిపోయిందని కోరుతుంది తప్ప మమ్మల్ని అందరూ పనిష్ చేయట్లేదు కదా. ఒకరోజు వస్తుంది, ఎందుకంటే ఇప్పుడు పొల్యూషన్ అదని చేస్తాం, మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి, అది టోటలీ డిఫరెంట్. కానీ అంత ఓపిక, అంత పేషెన్స్, అంతే ఇవన్నీ తీసుకుంటుందంటే మన నెగటివ్ వైబ్రేషన్స్ అన్నీ, టోటల్ నెగటివ్ వైబ్రేషన్ నాకు ఉంది అమ్మా సాయిశ్వరి అన్నప్పుడు ఆ వైబ్రేషన్, బ్యాడ్ వైబ్రేషన్స్ అన్నీ పోతుంది. ఎక్కడ పోతుంది? ఆమె తీసుకుంటుంది. కానీ లౌకిక విషయంగా తినే శక్తి అంటే ఎక్కువ భోజనం తినటం అట్లనే అనుకొని ఒక స్మాల్ ఇన్సిడెంట్ స్వామితో మనము కంపేర్ చేస్తాం. స్వామి ఎంత ఎక్కువ తింటారని మన అందరికీ తెలుసు. నేను చెప్పాను కదా, మంగళహారతి స్టార్టింగ్ సమయం స్వామి లోపల పోతారు. ఇక్కడ పుట్టపర్తిలో చాలా ఎక్కువ మంది చూసిండవచ్చు. ఓం జై జగదీశ్వరే ఫస్ట్ స్టాన్సా ఎప్పుడు అవుతుందో అప్పుడు స్వామి ఆరతి తీసుకుని లోపల పోతారు. అప్పుడు స్వామి బ్రేక్ఫాస్ట్ అని ఏం లేదు, ఆ బ్రంచ్ చేసుకుంటారు. మేము లోపల మంగళారతి అయిన తర్వాత లోపల పోతాం. దాని ముందర భోజనం అయిపోయి ఉంటుంది స్వామికి. కూర్చొని ఏమిరా అంటే స్వామి తినేసారా అంటే అయిపోయిందిరా అంటే ఒక చపాతీ ఏమో తీసుకుంటారు. అది దాంట్లో టేస్ట్ ఉందా టేస్ట్ లేదా ఇంతవరకు మీరు నమ్మితే నేను ఒక 11 years స్వామితో ఫిజికల్గా క్లోజ్గా ఉన్న భాగ్యం నాకు దొరికింది. ఒక్కరోజు స్వామి ఐస్ క్రీమ్ తిని నేను చూడలేదు. ఒక్కరోజు స్వామికి ఏ పండు తీసుకుంటారని అనుకోండి, పపాయ, అప్పుడు 10 పపాయ ₹1. పపాయ అంటే పపాయ తీసుకుంటారు. ఒక యాపిల్ తీసుకోవటమో, ఒక మామిడి పండు తీసుకోవటమో ఏం ఆశనే లేదు. స్వామి బటర్ మిల్క్ ఎట్లా తాగుతారని నేను మీకు చెప్పాలి. బటర్ మిల్క్ మజ్జిగ తాగుతారు. ఎట్లా అంటే ఫస్ట్ పాలు బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత దాంట్లో ఉన్న క్రీమ్ అన్నీ తీసేయాలి, మళ్ళీ ఉడకాలి. ఇంకా ఏదో కొంచెం క్రీమ్ ఉంటుంది కదా, అది కూడా తీయాలి. దాంట్లో పెరుగు చేయాలి. పెరుగు చేసి పైన ఏమి కొంచెం క్రీమ్ ఉందో అది తీయాలి. ఒక్క గ్లాస్కి 3/4 గ్లాస్ వాటర్ యాడ్ చేసి బాగా ఇట్లా చేయాలి. అప్పుడు ఆ ఫ్రోత్ వస్తుంది కదా, ఆ బటర్ అది తీయాలి. స్వామి దీనికి వైట్ పౌడర్ మిక్స్ చేసి మీరు తాగొచ్చు స్వామి. అట్లనే అది లేదా అదే మంచిగా. అంటే సింపుల్ లివింగ్, హై థింకింగ్. అంటే స్వామి మన కుట్టి అట్లా చేయాలని చెప్పలేదు. స్వామి ఒక్కొక్క దీంట్లో అట్లనే ఉన్నారు. నేను ఆ ప్రేమ జావా అని చెప్పాను కదా, వాళ్ళదే జాయ్ ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ. అక్కడ మన స్వామి బృందావనం పక్కనే వాళ్ళు ల్యాండ్ కొని అక్కడ ఒక ఫ్యాక్టరీ పెట్టారు. ఆయన రకరకంగా ఐస్ క్రీమ్ తీసుకొస్తారు. మాకందరూ అప్పుడు ఆ సమయం బృందావనంలో 1978 to 82, 83 మీరు చూస్తే అందరూ పిల్లలు ఐస్ క్రీమ్ తినే ఇట్లా ఫ్యాట్గా ఉన్నారు. అందరూ పిల్లలు అట్లనే ఉంటారు. అంటే ఐస్ క్రీమ్ తినండి స్వామి అంటే ఇది ఎక్కువ తినే శక్తి కాదు, ఎక్కువ మమ్మల్ని అందరికీ తినే శక్తి ఇచ్చేసేస్తారు స్వామి. తినండి అని స్వామితో ఇక్కడ ప్రయాణం పోతే ఒక 2 రోజు ఫాస్టింగ్లో ఉండాలి. లేదంటే తిను ఆయన ఒక్కడి కూడా నోట్లో వేసుకోరు. ఇది బాగుంది తిను. అంత ప్రేమతో అంతే పెంచుకొని స్వామి వీళ్ళు కాదు స్వామి అని స్వామి ఏది ఇస్తే ప్రసాదం కదా, మనము అట్లా తీసుకుని ప్యాకెట్లు కావాలంటే వేసుకుంటాం, తర్వాత తింటామని. ఎందుకంటే అది స్వామికి తెలుసు. కానీ ఇంకా తినే తర్వాత నేను ఇస్తాను తినరా అది కూడా అంటారు స్వామి. అట్లా కానీ ఈ స్వామి కూడా చాలా ఎక్కువ తిన్న సమయం ఉంది. అది దేనికోసం ఆ అంతే లలితా సహస్రనామ నేనే లలితాదేవిని అందరికీ చూపించాలనో ఏమో నాకు తెలీదు. అప్పుడు ప్రశాంతి నిలయం స్టార్టింగ్ సమయంలో ఈస్ట్ ప్రశాంతి ఉంది. ఈస్ట్ ప్రశాంతి అంటే ఆ బిల్డింగ్ అని కాదు, డిఫరెంట్ హౌసెస్, ఇండిపెండెంట్ హౌసెస్, ఒక 10 houses ఉంటుంది. స్వామి చెప్పినవారంటే ఈరోజు నేను మీ ఇంటికి భోజనంకి వస్తామని ఫస్ట్ మనిషి దగ్గర చెప్తారంటే కొంచెం దూరం ఇంకా కూడా ఉంటారే, నేను ఈరోజు మీ ఇంటికి భోజనం చేయవస్తాను అని. అట్లా 10 ఇంట్లకి చెప్తారంటే స్వామి ఈరోజు లంచ్ నీ ఇంట్లోనే చేస్తాను అని. సో వాళ్ళందరికీ చాలా సంతోషం. ఎవరికి చెప్పొద్దు అంటారు స్వామి. నేను మీ ఇంటికి భోజనంకి వస్తాను, ఎవరు చెప్పొద్దు అంటారు. అట్లా 10 మనుషులు, 10 ఇల్లు ఉందా 10 ఇల్లుకు చెప్పేసేసారు స్వామి. చాలాసారి జరిగింది, ఒక్కసారి కాదు 2 సారి కాదు, చాలాసారి జరిగింది. ఫస్ట్ ఇంటికి ఒక 10:45 పోతారంటే స్వామి. వెళ్ళి స్వామి వస్తారంటే స్పెషల్ చేస్తాం కదా,
అది ఇదన్నీ పెడతారు. ఇది లెమన్ రైసు, కర్డ్ రైసు, పూరి, ఇది అది అన్నీ చేసి పెడతారు. వెళ్ళి శుభ్రంగా భోజనం చేశారంటే ఫస్ట్ ఇల్లులో ఫుల్ క్లీన్ వైప్. ఆయన తర్వాత వాళ్ళు కూడా భోజనం పిలిచారు, నేను వాళ్ళ ఇంటికి పోతాను. 10:30కి ప్రారంభించి 10 ఇళ్ళల్లో చాలా బాగా భోజనం చేశారు స్వామి. అహం వైశ్వానరో భూత్వా జ్వాలామాలిని. అది పర్పస్, ఇన్నర్ సిగ్నిఫికెన్స్ చాలా అండర్స్టాండింగ్ చేసుకోవడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క భావం ఉండవచ్చు. నేనేమనుకున్నానంటే స్వామి అట్లా తీసుకుంటే ఎంతో కోట్ల జనాలు స్టమక్ ఫిల్ అవుతుంది కదా. అదే ద్వాపర యుగంలో కూడా స్వామి చేశారు కదా. ద్రౌపదికి ఏమీ లేదు అన్నప్పుడు ఓన్లీ 1 గ్రెయిన్ ఆఫ్ రైస్ ఆ అక్షయ పాత్రలో ఉన్నప్పుడు ఎంత తృప్తిగా ఉంది అని స్వామి చెప్పి, ఆ దుర్వాస ఋషి వాళ్ళు శిష్య కోట్లు అందరికీ ఆ హంగరే లేకుండా చేశారు కదా. అట్లా ఏమో స్వామి చేసి ఈ మనము ఉట్టి భూలోకం చూస్తాను, స్వామి అన్ని లోకంకి ఆయనే అధిపతి కదా. ఒక్కొక్క లోకంలో ఎవరు ఉన్నారని మనకు తెలీదు. అక్కడ ఉన్న వాళ్ళు ఆకలన్నీ తీసేశారో ఏమో మనకి తెలీదు సంకల్పంలో. కానీ ఆ సంకల్పంలోనే అన్నీ తీసింటారు. వీళ్ళ దగ్గర వచ్చి బాగా భోంచేస్తే స్వామి మా ఇంట్లో వచ్చి చాలా బాగా భోంచేశారు అని ఒక్కరొక్కరు చెప్పినప్పుడు వాళ్ళకి ఆ ఆనందం ఇచ్చి ఎన్నో కోట్ల మంది హంగర్ని స్వామి టోటల్గా నిర్మూలం చేసి ఉండవచ్చు. మనకి అదంటే స్వామిని ఒక్క కార్యం చెప్పి ఇది దీనివల్లనే అట్లా చేశారని మనం చెప్పడానికి వీలేదు. ఎందుకంటే అంత కెపాసిటీ ఎవరికి లేదు భూలోకం కాదు ఏ లోకంలో లేదు. అగైన్ మనం కృష్ణావతారాకు వెళ్తే బ్రహ్ముడు ఫుల్ ఆఫ్ జెలస్ ఆఫ్ కృష్ణ, మీకు తెలిసింది అన్ని ఆవులు గోపాలందరినీ ఒక కేవ్లో పెట్టేశాడంటే, ఒక గుహ దాంట్లోపల పెట్టేశాడంటే. కానీ 2 days అయిన తర్వాత చూస్తే వాళ్ళు మామూలుగా ఉన్నారు. వాళ్ళ అమ్మ నాన్నతో హాయిగా వెళ్ళారు, వాళ్ళు పాడతారు. ఏమిరా అది, నేను అందరినీ అక్కడ దాచిపెట్టాను, వీళ్ళందరూ ఇక్కడ ఎట్లా ఉన్నారని ఆ కేవ్ లోపల వెళ్ళి చూస్తే వాళ్ళందరూ అక్కడనే ఉన్నారంటే. అప్పుడు కృష్ణుడు చెప్పారంటే బ్రహ్ముడికే ఈ మాయలు పడింటే మనమందరూ ఏమి ఆయన గురించి మాట్లాడటానికి వీలవుతుంది చెప్పండి. ఇట్లా ఫుల్గా భోంచేస్తారు కొన్ని రోజులు. డేస్ టుగెదర్ ఏం భోంచేయరంటే స్వామి. ఏంటంటే ఒక చోట్ల వెళ్ళి కూర్చుంటారంటే ఎవరికి తెలియదు ఎక్కడ స్వామి వెళ్ళారని. కర్ణం సుబ్బమ్మ గారు, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మదర్ ఆఫ్ స్వామి, ఆయన ఏం చేస్తుందంటే ఒక 5-6 టిఫిన్, ఇడ్లీ, దోశ, బోండా, వడ, ఎందుకంటే స్వామి ఏం అడుగుతారని తెలీదు, అన్నీ తీసుకొని వెతుకుతుందంటే స్వామి నీవు ఎక్కడ ఉన్నారు స్వామి, 2 రోజులు భోజనం చేయలేదు స్వామి, 3 రోజులు భోజనం చేయలేదు స్వామి, మీరు ఇట్లా ఉంటే నేను ఏం చేస్తాను స్వామిని ఏడ్చి. అప్పుడు ఇది పుట్టపర్తి మీరు అందరూ చూసారు, అన్ని లాట్ ఆఫ్ హిల్స్ ఉంటుంది. స్వామి ఏ హిల్కి పోతారని ఎవరికి తెలియదు, ఏదో ఒక అన్ని సెలెక్టెడ్ ప్లేస్ ఉంటుంది. ఆ రాక్ ప్రార్థన చేసుకుందో ఏమో స్వామి నా పైన మీరు కూర్చోాలని, అటువంటి రాకులు వెళ్ళి స్వామి కూర్చుంటారు. ఈ అమ్మ వెళ్ళి సర్చ్ చేసుకొని వెళ్ళి ఒక 5-6 టిఫిన్ తీసిపోతుందంటే. ఎందుకు ఈ 5-6 టిఫిన్ తీసిపోతుందంటే, స్వామి నీవు దోశ తెచ్చావా, నాకు దోశ వద్దు, ఉప్మా ఇయ్యి అంటారంటే స్వామి. ప్లేయింగ్ అమ్మతో చాలా ఆడతారంటే కర్ణం సుబ్బమ్మ గారితో. సో ఇట్లా ఉన్నప్పుడు ఈ అమ్మ వెళ్ళి స్వామి ఎందుకు స్వామి ఇట్లా చేస్తున్నారు, మీకోసం నేను టిఫిన్ తెచ్చాను, మీరు 4 రోజులు ఏం భోజనం చేయలేదు, ఎక్కడెక్కడ నేను వెతికాను తెలుసా మీకు స్వామి అని ప్రార్థనతో మీరు తిన్నే తీరాలి స్వామి అంటే, సరే ఏం తెచ్చావంటే ఏదో ఒక టిఫిన్ పేరు చెప్తుంది. ఇడ్లీ తెచ్చాను స్వామి, నాకు ఇడ్లీ వద్దు, దోశ కూడా తెచ్చాను స్వామి అని పెడుతుందంటే, దోశ వద్దు వడ ఇయ్యి అంటారు, వడ కూడా తెచ్చాను స్వామి. అంత ప్రేమ స్వామి పైన. ఇదన్నీ పెట్టిన తర్వాత స్వామి చెప్తారంటే, నీవు తీసుకుంటేనే నేను తీసుకుంటాను, నేను ఫస్ట్ నీకు పెడతాను, తర్వాత నీవు నాకు పెట్టు. ఎంత భాగ్యం. యశోద ఆల్వేస్ అంటే పుట్టిన తల్లి దేవకి అంటే కూడా యశోద ఎంజాయ్ చేసినట్టు ఎవరు చేయలేదు. ఇట్లా ఇక్కడ ఈశ్వరమ్మ ఉంటే కూడా కర్ణం సుబ్బమ్మ ప్రేమ వెతికి స్వామికి ఇచ్చిందంటే. కర్ణం సుబ్బమ్మ ఆయన తర్వాత ఇంకొక గ్రేట్ లేడీ, ఆ అమ్మ పేరు సుశీలమ్మ గారు. ఈ సుశీలమ్మ గారు ప్రత్యక్ష దైవం. నాకు నిజంగా చెప్తాను, అంత శాంత స్వరూపం, స్వామితో అంత ఫిజికల్ క్లోజ్గా ఉంటే కూడా వాళ్ళు ఎంటైర్ ఫ్యామిలీ. స్వామి అప్పుడు ఈ సుందరం రావడానికి ముందర ఎప్పుడు చెన్నైకి వెళ్తే వాళ్ళ ఇంట్లో ఉంటారు. ఆ అమ్మ గురించి మాట్లాడాలి, ఆ అమ్మ అనుభవాలు వినాలంటే అదే అంత ఇది. ఎప్పుడెప్పుడు ఇట్లా స్వామి భోజనం చేయకుండా ఉంటారో అప్పుడు ఈశ్వరమ్మ ఎట్లనో ఆ అమ్మని కాంటాక్ట్ చేసి ఒక టెలిగ్రామో ఏదో ఒక ఫోన్లో మాట్లాడి, సుశీలమ్మ గారు స్వామి ఏం తినట్లేదు, నీ వస్తే తింటారు, దయచేసి ఇమ్మీడియట్గా రా అంటే అక్కడి నుంచి పరిగెత్తు వచ్చిందంటే.
ఒకసారి రెండుసారి కాదు, ఎప్పుడెప్పుడు స్వామి ఈ లీల ఏం భోజనం చేయకుండా ఉంటారో వచ్చి స్వామిని కజోలు చేస్తుంది. మంచి అబ్బాయి కదా నీవు అని అంత ప్రేమతో. ఆమెకేమి నేను అమ్మని చూసినప్పుడు అమ్మకి 84, 85, స్వామికి 50 years ఉన్నప్పుడు 35 years డిఫరెన్స్ ఉంటుంది. 80 years అనుకోండి, 30 years డిఫరెన్స్. స్వామి అంటే అంత ప్రేమ. అన్నీ చేసి నీవు చేసి నేను మీకోసం మెడ్రాస్ నుంచి ఇది తెచ్చాను, ఇది చాలా బాగుంటుంది, తినండి స్వామి అని చెప్పి చాలా పాత డివోటీస్. స్వామి ఏమి ఒక 10-11 సంవత్సరంలోనే వాళ్ళందరూ భక్తులుగా అయ్యారు. ఆ భాగ్యం వాళ్ళకి. అప్పటి నుంచి స్వామితో ఆడుతూ పాడుతూ అన్నీ చేసింది. స్వామి ఆ చిత్రావతికి అన్ని పోతే కూడా ఈఎంఐ ఇక్కడ రాదంటే అక్కడ ఉండి స్వామికి ఏం వంట చేయాలి, అది చేయాలి, మెడ్రాస్ నుంచి అన్నీ పంపిస్తుందంటే. ఎందుకంటే ఇది పల్లెనే కదా, అదంతా ప్యూర్ మెటీరియల్స్ అన్నీ ఇక్కడ దొరకదు. సో మెడ్రాస్ నుంచి అన్నీ స్వామి కోసం స్పెషల్గా తీసుకొచ్చి అంత ప్రేమతో చేసిన అమ్మాయి ఆ అమ్మకి ఇంకొక మంచి ఇది ఏమంటే, స్వామి బృందావనంలో ఉన్నప్పుడు స్వామి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారు, రామబ్రహ్మం గారికి ఒక సైడ్ రూము, ఈ అమ్మకి ఒక సైడ్ రూమ్. అట్లా ఆ అమ్మ అనుభవాలు చెప్పడానికి మై గాడ్ అన్ని మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. కానీ ఎప్పుడు ఫ్రంట్గానే రాదు. బృందావనంలో ఆడవాళ్ళు కూర్చోడానికి ఒక సపరేట్ ఎన్క్లోజర్ ఉంటుంది. స్వామి వెనక వాళ్ళు కూర్చుంటారు. ఒక 100 feet డిస్టెన్సే ఉంటుంది. చాలా ఎక్కువ మంది ఈ విఐపీస్ వస్తారు కదా, వాళ్ళు ఇది అనంతపురం కాలేజ్ వాళ్ళు అట్లా క్లోజ్ డివోటీస్ వాళ్ళందరూ ఉంటారు కదా, పాత డివోటీస్ వాళ్ళందరూ అక్కడ కూర్చుంటారు. ఈఎంఐ వెనక్క కూర్చుంటుంది. కానీ నేను ఒక్క ఇది నోట్ చేశాను ఈఎంఐతో స్వామితో చెప్పాలంటే ఆయన ఒక 15th row 16th rowలో ఒక చైర్లోనే కూర్చుంటుంది. వయసు అయిపోయింది కదా, అక్కడ ఒక చైర్లో వెనక కూర్చుంటుంది. స్వామితో ఏదాది మాట్లాడాలంటే స్వామి వచ్చినప్పుడు ఊరికే ఇట్లా పట్టుకొని నెచ్చుకుంటుంది. ఇంతవరకు నేను ఒక 10-15 times ఇది అబ్జర్వ్ చేశాను. అదర్వైజ్ ఫ్రంట్కే రాదు. వస్తే ఏం సుశీలమ్మ గారు నాతో మాట్లాడాలా రండి అంటారు స్వామి. అంత ప్రేమ స్వామికి ఆ అమ్మ పైన. ఛాన్స్ దొరికినప్పుడు ఆ అమ్మ గురించే, ఆ అమ్మ ఎక్స్పీరియన్సే మనము చాలా ఎక్కువ చెప్తాం. అదే ఇక్కడ తినే శక్తి ఒకటి, ఇది నార్మల్ భోజనం కాదు. అది కూడా స్వామి దేవుడు చూపించారు. నేనే లలిత అంబిక అని చెప్పడానికి 10 ఇళ్ళల్లో వెళ్ళి బాగా తినటం ఎవరికి వీలు అవుతుంది చెప్పండి? ఎప్పుడు అందరూ చెప్తారు ఎంత డబ్బు ఉంటే కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు. కానీ భోజనం ఒక తురి కొంచెం ఇంత అన్నం ఇంత ఇది చేస్తే మళ్ళీ ఎక్స్ట్రా ఒక బిట్ మనము కావాలంటే కూడా తీసుకోవడానికి వీలు కాదు. కానీ ఈయన పరబ్రహ్మ స్వరూపం. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత. ఫుల్ ఫైర్, జ్వాలాంకి, జ్వాలమాలిని అన్నీ ఏమేమో చెప్తారు కదా ఈ జ్వాల. దీంట్లో మా పాపలు అన్నీ తీసుకున్నట్టే కావాలంటే ఎంత కావాలంటే తీసుకోవచ్చు. అది తీసుకోవటం కూడా అందరూ బాగుండాలి, అందరూ ఆకలిపోవటానికే అని నా దీంట్లో మీకు చెప్పాను. ఇంకొక నామావళి ఏమంటే అపర్ణాయై. అపర్ణాయ అంటే రుణం లేదు ఆ అమ్మకి, రుణం కొంచెం కూడా లేదు. మీరు ఆ అమ్మాయికి చేస్తావా ఫినిష్డ్. దానికి స్వామి చెప్తారు కదా, యూ టేక్ 1 step టువర్డ్స్ మీ, ఐ విల్ టేక్ 100 steps టువర్డ్స్ యూ. షెడ్ 1 drop ఆఫ్ టియర్ ఫర్ మీ, ఐ విల్ వైప్ 100 tears అని స్వామి చెప్తారు కదా. అట్లా అన్నీ ఇయటం తప్ప స్వామి ఏం రుణం పెట్టుకోరు. అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్లో ఒక స్టోరీ ఉంది, బృందావనంలో జరిగింది, అది మీకు అందరికీ చెప్తాను. స్వామి దర్శనంకి వెళ్ళారు. ఏదో ఒక డివోటీ అక్కడ కూర్చున్నాడు. ఆయన డివోటీ కూడా లేదు, ఏదో స్వామి చూడాలని ఆ రోజే ఫస్ట్ రోజు వచ్చి కూర్చున్నాడు. ఆయన చూసిన తర్వాత స్వామికి ఒక చాలా ఆనందం వచ్చేసి, నీవు నాతో లోపల వచ్చేసి అన్నారు స్వామి. బృందావనంలో ఆ మనుషుడు తీసుకుని లోపల వచ్చారు. ఆయన ఎటువంటి వాడు అదని ఎవరికి ఏమి తెలీదు. ఇంతవరకు ఆయన బృందావనంకే రాలేదు. ఫస్ట్ డే వచ్చి కూర్చున్నాడు. స్వామి ఆయన పిలుచుకుని లోపల వచ్చేసాడు. వచ్చి స్వామి మార్నింగ్ ఇదన్నీ స్వామితోనే ఉన్నాడు. స్వామి భోజనం చేసి పడుకున్నప్పుడు నీవు ఏదో కావాలంటే చేసుకో పాపని, నీ బెంగళూరు పోవాలంటే పోయిరా అని డబ్బు ఇస్తారు. ఈ పాపం ఈయనకి అట్లా స్వామి పిలిచినవాడు, ఆయన కర్మ ఏమో మనకి తెలీదు. ఆ డబ్బు తీసుకొని బెంగళూరు పోతాడు. ఆ డబ్బుని టోటల్ మిస్యూస్, ఏమేం చేయకూడదో ఆ డబ్బులు అది చేస్తాడు. మళ్ళీ వస్తాడు, నెక్స్ట్ డే ఉంటాడు, రా. ఇట్లా ఒక 10 రోజులు 12 రోజులు ఇట్లనే జరుగుతుంది. ఈయన యాక్టివిటీస్ అని బెంగళూరు డివోటీస్ చూసి ఒక పెద్ద డివోటీ స్వామి దగ్గర వచ్చి, స్వామి మీరు డైలీ డబ్బు ఇస్తున్నారు, ఆయన ఊరికే అన్నీ చెడ్డ పనులే బెంగళూరులో చేస్తున్నారు స్వామి, చాలా బాధగా ఉంది స్వామి, ఇది మీకు చెప్పాలని. స్వామికి తెలీదు కదా ఏమి, అదే మా మాయ. స్వామి చెప్పారు, ఊరికే ఉండు నాకు తెలుసు అని చెప్పేశారు. 1 రోజు 2 రోజు 3 రోజు అట్లా 10 రోజులు అయిన తర్వాత 11వ రోజు, 10 రోజులు 8 రోజులు, నేను ఒక ఎగ్జాంపుల్కి 10 రోజులని చెప్తాను. 10th డే ఆయన లోపల వస్తాడు, బృందావనం లోపల. స్వామి అక్కడి నుంచే మాట పంపించారు, ఆయన అట్లనే బయట పోమని చెప్పు, ఇంకా దర్శనంకి రావద్దు అని చెప్పు అని. ఇది
అవుట్వర్డ్గా చూస్తే మనకేం అర్థం కాదు. ఏదో అర్థం అవుతుందా? అర్థం కాదు. ఈ డివోటీని పిలిచి, అదే ఏ డివోటీ కంప్లైంట్ చేశాడో ఆయన పిలిచి, చూడు స్వామి ఎప్పుడు రుణం పెట్టుకోను. నా షిరడి అవతారం అప్పుడు ఒకరోజు చాలా ఎక్కువ వర్షం పడింది. నేను ఒక్కొక్క ఇల్లుకి వెళ్ళి నాకు చేస్తే ఎవ్వరు నన్ను తీసుకోలేదు. ఎందుకంటే అప్పుడే ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ షిరడి అవతార్, అంటే షిరడీలో స్వామి ఉండటం, ఎవ్వరు తీసుకోలేదు. ఈయన అక్కడ ఒక బిజినెస్ మ్యాన్ ఒక షాప్ పెట్టుకున్నాడు. ఇప్పుడు వచ్చాడే ఆయన ఒక షాప్ పెట్టుకున్నాడు. నన్ను చూసి ఆ సమయం ఒక 3 minutes ఆయన షాప్ పక్కన ఒక షెల్టర్ ఉంటుంది కదా, ఇప్పుడు ఇంటికి లోపల పోవడానికి ముందర ఆ కాలంలోని 2 పక్కం ఎవరైనా కూర్చోాలంటే అవుట్ సైడ్ ఉంటుంది కదా, నీవు అక్కడ కూర్చో బాబా అన్నాడు. నేను ఒక 2 నిమిషమో 3 నిమిషమో కూర్చున్నాను. ఆ రుణం నాకు ఉంది కదా, ఆ రుణం తీసుకోవాలంటే దానికి ఇంకా ఎక్కువగా నేను ఆయనకి ఇచ్చాను. ఆయన బ్యాడ్ కర్మ ఇట్లా మిస్యూజ్ చేయాలని నా తత్వం అర్థం చేయకుండా, అది డిఫరెంట్. కానీ నాకు ఏం రుణం ఉండదు ఎప్పుడు. ఏ రుణం చాలాసారి భక్తుల దగ్గర స్వామి చెప్పిన మాట మీరు కూడా వినిండొచ్చు, నీవు నా పని చూసుకో, నేను నీ పని చూసుకుంటానంటారు స్వామి. ఒక్క ఉడత రాముడికి ఏం చేసింది? ఓషన్కి పోవటం, ఆ వాటర్లో ఇట్లా చేంజ్ చేసి ఆ శాండ్ని 2 స్టోన్ మధ్యలో వేసి ఆ బ్రిడ్జ్ చాలా స్ట్రాంగ్గా ఉండాలని ఒక్కటి చేసింది. అప్పుడు ప్రేమతో చేసిన 3 లైనే ఇప్పుడున్న ఇది కూడా. అటువంటి ప్రేమ దేవుడిది. ఏదో ఒక్కటి చేసిందికి ఫుల్ వంశం. అట్లనే ఇక్కడ చూస్తే నాన్న చాలా పరమ భక్తుడుగా ఉంటాడు. అబ్బాయికి అదన్నీ ఏమి ఇష్టం ఉండదు. కానీ టైం వచ్చినప్పుడు ఆ నానా భక్తి ద్వారా, ఇప్పుడు మేమందరూ స్వామి దగ్గర వచ్చాను అంటే నేను చెప్పినట్టు మా ఫాదర్కి ఇప్పుడు కూడా నేను గ్రాట్ఫుల్. ఎందుకంటే నేను 6 yearsలో ఉన్నప్పుడు ఆయన దేవుడు రా అని చెప్పిందే అంత బాగా లోపల పోయింది. సో వంశం ఆఫ్టర్ వంశం తప్పక స్వామి రప్పిస్తారు. అపర్ణాయే నమః. ఆయమ ఎప్పుడు ఎవరితో అప్పు పెట్టుకోదు, అంటే రుణం పెట్టదు. ఏం చేస్తే స్వామి దానికి 100-foldగా ఇస్తారు, 200-foldగా ఇస్తారు, 1000-foldగా ఇస్తారు. ఇదని మనకు తెలిసిన నంబర్. అన్లిమిటెడ్ ఫోల్డ్, ఇన్ఫినిటీ ఫోల్డ్ మమ్మల్ని ఇచ్చి మమ్మల్ని కాపాడుతారు స్వామి. ఇంకొక నామావళికి పోతాం. ప్రచండాయై, చెప్పినట్టు చేస్తారా అని స్వామి రాసిన ఒక స్టోరీ. ప్రచండాయ అంటే కోపం చాలా ఎక్కువ ఉందంటే అమ్మవారికి. అజ్ఞానం చూస్తే కోపం వచ్చి ఆ అజ్ఞానంని భస్మం చేస్తుంది. ఏదేది చెడ్డతనం ఉందో దాన్ని కోపంతో చూసి అదని భస్మం చేస్తుంది. అదే స్పిరిచువల్ మీనింగ్. ఇక్కడ ఏం జనరల్ వరల్డ్లీ వ్యూలు అంటే ప్రచండాయే, చాలా కోపం వస్తుంది. స్వామికి కోపం వస్తుందా? స్వామి ఎప్పుడు చెప్తారు కదా, కోపపడవద్దు, అది మిమ్మల్ని ఇది టోటల్గా నిర్మూలం చేస్తుంది అంటారు కదా. స్వామికి కోపం వస్తుందా? అబ్బా, స్వామి కోపం వస్తే ఆ కోపం వచ్చినవాడు ఏమేమి యాక్షన్ అంటే న్యాచురల్గా వస్తుందో అదని స్వామి బ్రహ్మాండంగా యాక్ట్ చేస్తారు. ఒక చిన్న ఇన్సిడెంట్, నాకు జరిగిన ఇన్సిడెంట్. మా అమ్మ ఒక పిక్కల్ బాటిల్ పంపించింది. స్వామికి రా, స్వామి వాడుకొని చెప్పండి రా అని. నేను పోయాను. స్వామి, నేను చెప్పాను కదా స్పైరల్ స్టెప్స్, 18 steps కింద దిగి రావాలి పైనుంచి. ఆ స్టెప్స్కి బయట వెళ్ళడానికి ఒక డోర్ ఉంటుంది. స్వామి వచ్చినప్పుడు ఆ డోర్ ఓపెన్ చేస్తాము, స్వామి బయట వెళ్తారు. ఆ డోర్ లోపల నేను ఉన్నాను. నా పక్కన ఇంకొక అబ్బాయి ఉన్నాడు. ఆయన చాలా గ్రిమ్ ఫేస్ పట్టుకుని ఏడుస్తూ ఉన్నాడు. ఆయన అబ్బాయి పేరు మూర్తి, మా స్టూడెంట్ ఆయన, మూర్తి అని పేరు. ఆయన యమధర్మరాజుడుగా ఒక డ్రామాలో యాక్ట్ చేశారు. స్వామి మీరు మన డ్రామాస్ అందరూ చూసింటారు. మామూలుగా స్వామి డ్రామా అయిన తర్వాత ఆ అబ్బాయిని ఆ క్యారెక్టర్ని పిలుస్తారు. ఆ మూర్తి మేమందరూ మర్చిపోయాము, ధర్మరాజు అని స్వామి పేరు పెట్టారు ఆయనకి. మేమందరూ కూడా ధర్మరాజునే పిలుస్తాము ఆయన. మేమిద్దరు నేర్చుకున్నాను. నేను ఒక 2-3 days ముందర కూడా ఫామ్ అవుట్ ఆఫ్ ఫామ్ దీని గురించి చెప్పాను. రామబ్రహ్మం గారు గురించి మాట్లాడినప్పుడు ఈ అబ్బాయి అవుట్ ఆఫ్ ఫామ్లో ఉన్నాడు. అవుట్ ఆఫ్ ఫామ్ ఒక టార్చరస్ పీరియడ్. స్వామి మగన్ చూడరు, చాలా అంటే అంత ప్రేమ ఇచ్చి టక్కుని విడ్రా చేస్తే ఎంత బాధ ఉందని అది ఎవరు అనుభవించారో వాళ్ళకే తెలుస్తుంది. ఆయన పక్కన ఉన్నాడు. నేను ఇక్కడ ఆ కాలంలో ఈ పెట్ బాటిల్ అన్నీ లేదు, హార్లిక్స్ బాటిల్ అన్నీ వేసిస్తారు, గ్లాస్ బాటిల్. అది నేను పట్టుకొని స్వామి కోసం వెయిట్ చేస్తాను. ఈ అబ్బాయి నేను అంత పట్టించుకోలేదు, ఎందుకంటే మనము స్వామి తీసుకోవాలి ఆ ప్రార్థనలనే ఉన్నాను. అప్పుడు స్వామి వచ్చారు. 18 steps
ఫస్ట్ 3-4 స్టెప్స్ మనం చూడటానికి వీల్లేదు, ఎందుకంటే స్వామి స్పైరల్ అని చెప్పాను కదా. 4th స్టెప్ వచ్చిన తర్వాత నన్ను చూసి బ్రహ్మాండంగా ఒక ప్రేమతోనవి, అమ్మ పంపించిందా, పైకి పంపించు అన్నారు. ఆ పికిల్ బాటిల్ చూసుకున్నాను కదా, సారీ స్వామి అన్నాను. నెక్స్ట్ స్టెప్, ఈ ధర్మరాజు ఈ మూర్తిని చూసి లెఫ్ట్ రైట్ సెంటర్ బ్లాస్టింగ్. స్వామి ఆయన పిల్లలను తిట్టినప్పుడు అంత బాగుంటుంది. మాకు కాదు, ఎవరు తిట్టినారో వాళ్ళు కాదు, పక్కన ఉంటే చూసిన వాళ్ళకి, ఎందుకంటే ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషను ఇది అదన్నీ అదే మహాకాళీ స్వరూపం. 1-2 స్టెప్ దిగుతారు, బాగా అరుస్తూ వస్తారు అంతే. స్వామి ఎవరైనా కోపడి తిట్టారంటే, నేను చెప్పాను కదా నా నాన్నగారితో చెప్పినప్పుడు కూడా, బాగా ఆయన నాన్నగారిని తిన్నాను, పక్కన ఉన్నవాడు చూసి నవ్వుతారు స్వామి. అది మనం చేయడానికి వీల్లేదు. 2 స్టెప్ టక్ 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 అని అన్నీ, నువ్వు ఇంత చేసావు, ఇట్లా చేసావు, అట్లా చేసావు, ఫస్ట్ క్లాస్ రాయలసీమ లాంగ్వేజ్లో అన్నీ ఇది వస్తుంది. 5th స్టెప్ వస్తారు, అమ్మ పంపించిందా, పైకి పంపించు. 7, 8, 9 తక 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 తక. 10 అమ్మ పంపించిందా, పైకి పంపించు. అట్లా 17th స్టెప్ వచ్చినప్పుడు ఈ అబ్బాయి స్వామి పాదములు పడ్డారు. కోపం వచ్చేసింది స్వామికి. పెద్ద కోపం వస్తే ఇది కదా, మన హ్యాండ్స్ అన్నీ షివర్ అవుతుంది, ఫేస్ అన్నీ రెడ్గా అవుతుంది, స్టామరింగ్ వస్తుంది. అట్లా స్టామర్ అవుతున్నారు స్వామి. ఫుల్ కోపం రెడ్గా అయిపోయింది. ఇది 1 నిమిషం ఇట్లా జరుగుతుంది. ఇట్లా చేసావు, అమ్మ పంపించిందా, పైకి పంపించు. నెక్స్ట్ సెకండ్ కూడా కాదు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, అమ్మ పంపించిందా, పైకి పంపించు. మళ్ళీ టర్న్, అమ్మ పంపించిందా, పైకి పంపించు. అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, 1 సెకండ్ అక్కడ అరవటం, మేబీ 3 సెకండ్స్ అరవటం, 1 సెకండ్ అమ్మ పంపించిందా, పైకి పంపించు. ఆ రోజు ఒక్కరోజే నా లైఫ్లో, స్వామి మీరు బయట వెళ్తే బాగుంటుంది, ఎందుకంటే హార్లిక్స్ బాటిల్, గ్లాస్ బాటిల్, ఇంత కోపంతో నేను ఎప్పుడు స్వామిని చూడలేదు. ఎప్పుడు నా చేతి నుంచి ఆ హార్లిక్స్ బాటిల్ కింద పడి బ్రేక్ అయ్యి ఆ ప్రసాదం నాకు దొరుకుతుందో అని నాకు భయం. నేను చెప్పాను కదా, ఇంకొకరిని స్వామి తిట్టినప్పుడు స్వామిని చూస్తే ఆనందం వస్తుంది. అది కొంచెం అంటే తెలుసుకొని, ఇది కోపం లేదు, ఇది యాక్టింగ్ అని తెలుసుకున్నప్పుడు ఎంత బాగా యాక్ట్ చేస్తారా ఈ చెల్లస్వామి అని మనకి అనిపిస్తుంది. ఆ రోజు ఫుల్ షివరింగ్, ఎప్పుడు ఈ బాటిల్ పడుతుంది స్వామి, దయచేసి బయట వెళ్ళేది స్వామి లోపల, దాన్ని కూడా ఆయనే అడగాలి, వేరేం చేయడానికి వీలు కాదు. సారీ ఆయన ఒకటి తోసేసి, థ్యాంక్ గాడ్ నేనే పరిగెత్తు ఓపెన్ చేశాను డోర్. అప్పుడు కొత్తగా ఒక డ్యూటీ, ఆయన పేరు గోపాల్. కబి ఆయా గోపాల్. ఇక్కడ అంత కోపం, స్టామరింగ్ వర్డ్, 1 సెకండు, అమ్మ పంపించిందా, పైకి పంపించు, కబి ఆయా గోపాల్. ఇదన్నీ 3 డిఫరెన్స్ విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్. ఇక్కడ అరవటం, ఇక్కడ ప్రేమతో మొదలాడటం, ఇంకొకటే కబి ఆయా గోపాల్, ఒక ఎక్స్ప్రెషన్, నీవు వచ్చావా. ఇది పార్ట్ 1. పార్ట్ 2 సూపర్ హాస్పిటల్ అన్నీ వచ్చింది. స్వామి అంత హ్యాపీగా లేదు డాక్టర్స్తో. ఉపన్యాసం వేయడానికి వెళ్ళారు. 45 మినిట్స్ చాలా బాధపడి స్వామి మాట్లాడారు. డాక్టర్స్ అన్ని బాగా తిట్టారు. అందరూ డాక్టర్స్ ఇట్లా అయిపోయారు. ఎందుకంటే సత్యమైన మాట సాయి మాట కదా, ఆయన ఏం చెప్తే అదే సత్యం. ఇదన్నీ జరిగింది, ఇట్లా జరగకూడదు మన సంస్థలో, మీరందరూ అట్లా ఫుల్ అడ్వైస్. అండ్ హీ వాస్ నాట్ హ్యాపీ. అప్పుడు హ్యాపీగా లేకున్నప్పుడు ఏమేమి చెప్తారో అదన్నీ ఆ కోపంలో అదన్నీ వచ్చింది. చాలా కోపంగా మాట్లాడారు స్వామి డిస్కోర్స్లో. 45 మినిట్స్ అయింది. అయిన తర్వాత బ్లడ్ ప్రెషర్ ఇది తీసుకురా అన్నారా. అపారేటస్ ఉంటాయి కదా, పంప్ టక్ టక్ టక్, డాక్టర్ చూసి స్టెథోస్కోప్ పెడతారు కదా, ఒక డాక్టర్కి ఒక ఛాన్స్ తీ అన్నారంటే బాగా అరిచిన తక్షణమే 120/80. అప్పుడు డాక్టర్స్ చూసి స్వామి చెప్పారంటే, కోపం వస్తే ఏమేమి అవుతుంది, బ్లడ్ ప్రెషర్ ఏ రేంజ్లో ఉంటుంది. ఇప్పుడు నేను కోపంతో మీతో మాట్లాడాను కదా, ఈ కోపం ఈ వార్తలో ఎంత భయంకరంగా వచ్చిందని మీకు తెలుసు కదా, ఇటువంటి వాడికి బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంటుంది చెప్పండి అన్నారంటే. ప్రేమ తల్లి చాలాసేపు కోపంతో ఉండటానికి వీలు కాదు అమ్మ వాళ్ళ. చూసారంటే 120/80 పర్ఫెక్ట్. నా కోపం నిజమైన కోపం ఉంటే ఇట్లా ఉంటుందా చెప్పండి అన్నారంటే, లేదు స్వామి, మీ కోపంకి నా కోపంకి వ్యత్యాసం ఉందిరా. మీ కోపం హృదయం నుంచి వస్తుంది, నా కోపం అని నాకు ఉంది కదా, అది చూసి ఇక్కడి నుంచి వస్తుంది. ఈ కోపం కూడా నేను చూపించలేదంటే, నేను సర్వదేవతాతీత స్వరూపమైన పరబ్రహ్మ స్వరూపం ఉంటే కానీ ఈ కోపం చూపించలేదంటే మీరందరూ నన్ను తినేస్తారా అన్నారంటే స్వామి. అదే కోపం, స్వామి కోపం అదే. సో కోపంలో దేవుడికి వచ్చిన కోపం 2 టైప్స్ ఆఫ్ కోపం.
ఒకటి, మా పాప కర్మలు, మా చెడ్డ నెగటివ్ వైబ్రేషన్స్ అన్నిటినీ మహాక్రాసాయ మహాసనాయ అయిపోతుంది. ఇంకొకటి, మేమందరూ బాగా ఉండాలి, మనమందరూ బాగా ఉండాలి అని ఈ టంగ్ నుంచి కోపం వచ్చినట్టు యాక్టింగ్ చేస్తుంది. ఈ జగమే డ్రామానే కదా, స్వామి చెప్పారు కదా, ఈ జగమే డ్రామా. ఆ డ్రామాలో పర్ఫెక్ట్ యాక్టర్ స్వామి. ఎట్లా కావాలంటే యాక్ట్ చేసుకోవచ్చు. ఒక్క సమయం ఇట్లా అంటే ఇంకొక సమయం ఏమి కావాలంటే క్షణం 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 క్షణం. ఒక మంచి స్టోరీ మహాభారతంలో కూడా ఉంది. ఒక స్వామి కృష్ణుడు అందరినీ పెయింటర్స్ అన్ని పిలిచి నన్ను డ్రా చేయండి అన్నారంటే, అంటే స్కెచింగ్ డ్రాయింగ్ చేయమని చెప్పారంటే ఒకడొకడు అన్నీ బాగా చేశారంటే కృష్ణుడు దగ్గరనే రాలేదంటే, ఎందుకంటే ఒక్కొక్క సమయం ఒక్కొక్క భావం వస్తుంది మొహంలో. ఎట్లా డ్రా చేస్తారో అట్లే ఎంచుకుంటారు ఇట్లనే. కానీ ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ కీప్స్ ఆన్ చేంజింగ్. ఎవరికి పర్ఫెక్ట్గా రాయడానికి వీలు లేకుండా పోయిందంటే, అప్పుడు ఒకడు చాలా బ్రెయిన్, స్వామి నేను కంప్లీట్గా పక్కాగా మీ రూపంని నేను వేస్తాను స్వామి అన్నాడంటే, సరే నీవు రా అన్నారంటే, నెక్స్ట్ రోజు ఆయన ఒక మంచి కర్టన్ అన్నీ వేసి ఆయన డ్రాయింగ్ తీసిపోయాడంటే, ఓపెన్ చేయి అని చూస్తే, ఓపెన్ చేస్తే అది మిర్రర్ అర్థం. చూసుకోండి స్వామి మీరు ఏమేమి యాక్ట్ చేస్తారో అదన్నీ దీంట్లో ఉంటుందని. ఆయన ఎవరైతే డ్రా చేయడానికి వీలవుతుంది, ఆ పరబ్రహ్మ స్వరూపం కదా. ఇట్లా కృష్ణుడు లైఫ్లో జరిగినట్టు మన స్వామి దీంట్లో చాలా ఫన్నీ మూమెంట్ అని చెప్పకూడదు, క్షమించండి స్వామి, కానీ మాకందరికీ చాలా ఫన్ ఇచ్చిన మూమెంట్. అంటే మాధవాకారం అంటే కూడా ఆయన మానవ స్వరూపం తీసుకొని మన కోసం మీ ఎంత లెవెల్కి పోయారు. నేను మిస్టర్ సత్యలాల్ ఇది నేను చెప్పినప్పుడు 1 or 2 పాయింట్స్ ఏమో చెప్పలేదు, ఇప్పుడు నాకు గుర్తు వస్తుంది మీకు చెప్తాను. ఆ సమయం స్వామి చెప్పిన డిస్క్రిప్షన్ ఆఫ్ త్యాగ, వైరాగ్యం, త్యాగ ఇదని మనం తెలుసుకోవాలి. స్వామి ఆ సమయం ఆ భస్మం అయిపోతుంది అని ఆయమ్మతో చెప్పారు, నేను చెప్పాను కదా. అది చెప్పిన తర్వాత మమ్మల్ని చూసి, మీ అందరికీ తెలీదురా, స్వామి ప్లీడింగ్లీ చెప్తున్నారు, మీ అందరికీ తెలీదురా, మీరందరూ ఏమో చాలా త్యాగం చేస్తున్నాము, చాలా సేవ చేస్తున్నాము అని అనుకుంటున్నారు. అది మీరు చేసే తీరాలి, ఎందుకంటే మీ కర్తవ్యం అది. కానీ స్వామికి అదన్నీ అక్కర్లేదురా, ఎప్పుడు ఆనంద స్థితిలో నేను ఉన్నాను, పరబ్రహ్మ స్వరూపంగా ఉన్నాను. కానీ ఆ పరబ్రహ్మ స్వరూపం ఆ లెవెల్ నుంచి మీకోసం వచ్చి మీతో ఆడి పాడి కోపపడి ఇదన్నీ చేసేదని లో లెవెల్, తప్పగా లో లెవెలే కదా. దేవుడు చేసినప్పుడు అది హై లెవెల్. ఈ యాట్రిబ్యూట్స్ అన్నీ చూస్తే ఇది లో లెవెల్. ఈ లెవెల్ మీ లెవెల్కి వచ్చి మిమ్మల్ని ఎట్లాది నా లెవెల్కి తీసుకోవాలని నేను ఎంత కష్టపడతాను తెలుసా మీకు. అదే త్యాగం రా, అదే సేవ. మీరందరూ సేవ చేస్తారు, మీరందరూ త్యాగం చేస్తారు అని చెప్పొద్దన్నారు స్వామి. అట్లా కోపం వస్తే కూడా మన మంచి కోసమే కోపం. కొన్ని సమయం మనకు అర్థం కాదు ఎందుకు స్వామి మా పైన కోపంగా ఉన్నారు, ఎందుకంటే మనకని ఒక ఇండివిజువల్ ఈగో ఉంది కదా. కొన్ని రోజులు అన్ని స్వామి చెప్పిన మాట అన్నీ పరిపాలిస్తాము. సో స్వామి మధ్య వచ్చి మాట్లాడతారు అని అనుకుంటాం, స్వామి తిడతారు మమ్మల్ని. దేనికని మనకు అర్థం కాదు, కానీ దాంట్లో ఏదో ఒక సిగ్నిఫికెన్స్ ఉంటుంది. ఈ రోజు లేదంటే రేపు తప్పక మనకు అర్థం అవుతుంది. అట్లా ఎన్నో అనుభవాలు అట్లా ఉంది. సో ప్రచండాయే ధనధాన్య వివర్తిన్యే, అది నేను చెప్పడానికి అక్కర్లేదు. ఎన్నోసారి స్వామి పెద్ద పెద్ద కాంగ్రిగేషన్స్ ఉన్నప్పుడు భోజనం తక్కువైపోతుంది, స్వామి చేయడానికి వీల్లేదంటే స్వామి 2 కోకోనట్ తీసుకున్నారు, కొట్టేసి అందరికి సర్వ్ చేయండి అంటున్నారు. పెట్రోల్ స్వామి కారులో అయిపోతే, అంటే భక్తులు కారులో స్వామి వెళ్తారు కదా, అప్పుడు క్వైట్ అ ఫ్యూ ఇన్సిడెంట్స్ మీరు ఇది సత్యం శివం సుందరమని కూడా చూసింటారు. ఈరోజు కూడా నేను హాస్టల్ కిచెన్ చూసుకుంటాను. ఏదాదో మా కుక్స్ వచ్చేసారి ఈరోజు కొంచెం తగినట్టు ఉంది, వంట చేయాలంటే ఏం బాధపడవద్దురా స్వామి చూసుకుంటారు అని స్వామి చూసి, స్వామి అక్షయంగా చూసుకోండి స్వామి అంటే లాస్ట్ అబ్బాయి వరకు బాగా భోజనం చేసిపోతారు. అట్లా ధనధాన్య వివర్తిన్యై అని ఇంకా ఒకటి చెప్పేసి ఈరోజు మనం పూర్తి చేస్తామే. పరమోధారాయే, పరమోధారాయ అంటే ఉన్నతమైన దాన గుణం. ఇది ఉన్నతమైన వర్డ్ చాలా ఇంపార్టెంట్. చాలా క్విక్గా చెప్పేస్తాను. ఈ ఇన్సిడెంటు 1976 ఫస్ట్ టైం స్వామి బర్త్డే అప్పుడు, ఈ మాల అన్నీ నాకు వద్దు, దీంట్లో ఏం డబ్బు ఉందో అదన్నీ ఈస్ట్ గోదావరి పీపుల్కి ఇవ్వండి అన్నారు స్వామి. స్వామి ఎప్పుడు ఎవరితో ఇవ్వండి అని అడగనే లేదు. డెవాస్టేటింగ్ ఫ్లడ్స్, వర్షం, ఫుల్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అట్లనే నిర్మూలంగా అయిపోయింది. అప్పుడే మన సేవాదల్స్ అన్నీ స్వామి పంపించి, అంటే మేజర్ ఇది సేవా యాక్టివిటీస్ ఆ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లే జరిగింది. రాజమండ్రి, వైజాగ్ ఇదన్నీ టోటల్గా అవుట్ అయిపోయింది. పోవడానికే వీలు లేకుండా ఇదో అయిపోయింది. ఈ డబ్బు, ఈ గార్లాండ్ డబ్బు అన్నీ గార్లాండ్ అన్నీ వేసి నాకు వేస్ట్ చేయవద్దు, స్వామి చెప్పిన మాట. ఈ డబ్బుని ఏంటి వాళ్ళకి ఇస్తాము అని చెప్పారు స్వామి. అటు సమయంలో 1976 బర్త్డే అయిన తర్వాత మేమందరూ బృందావనంకి వెళ్ళిపోయాము. అప్పుడు బృందావనం కాలేజే స్వామి వచ్చారు జనవరి మాసం.
జనవరి మంత్ స్వామి పైకి పోవటానికి 1 or 2 లెక్చరర్స్ కూడా స్వామి పర్మిషన్ ఇచ్చారు. ఒక బ్రాహ్మణుడు వచ్చి ఒక లెక్చరర్ దగ్గర, సార్ నేను ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి వస్తున్నాను, ఈ ఫ్లడ్స్లో అన్నీ నాది పోయింది, నా అబ్బాయికి ఉపనయనం చేయాలి, నేను ఎవరితో అడిగితే ఇస్తారు, కానీ నా ఆశ ఏమంటే ఈ పరబ్రహ్మ స్వరూపం స్వామి దగ్గర నుంచి ఆ డబ్బు కావాలి, నాకు ఒక 2000 రూపీస్ కావాలి, మీరు వెళ్ళి స్వామితో చెప్తే చాలా బాగుంటుంది సార్ అన్నారు. ఆ లెక్చరర్ చెప్పారు, క్షమించండి పంతులు గారు, మేము అట్లా పోయి స్వామితో చెప్పడానికి వీల్లేదు, రికమెండేషన్ అంటే స్వామికి ఇష్టం ఉండదు, ఎవరిని నాకు తెలియదు, ఎవరు అడుగుతారు, వెళ్ళి నేను ఎట్లా స్వామితో అడుగుతాను చెప్పండి, అది స్వామికి రికమెండేషన్ చాలదు, స్వామి మా సన్ వచ్చి కూర్చున్నాడంటే నాకు తెలుసు నోరు మూసుకుంటారు స్వామి, స్వామికి ఏదో చెప్పాలా, స్వామి సంకల్పం లేకుండా ఎవరైనా స్వామి దగ్గర రావడానికి వీలు అవుతుందా, ఎవరు రావడానికి వీల్లేదు. నేను ఒకటి చేస్తాను, స్వామి దగ్గర వెళ్తాను, అప్పుడు మీకోసం లోపల నేను ప్రార్థన చేసుకుంటాను స్వామి ఇట్లా, ఎందుకంటే అది జెన్యున్ పార్టీ, అది చూస్తేనే మనకు తెలుస్తుంది కదా, స్వామితోనే ఆ డబ్బు కావాలి నాకు, ఒకే ఒక అబ్బాయి ఆ ఉపనయనం చేయడానికి. ఆ కాలంలో 2000 రూపీస్లో 10 పెండ్లి చేయవచ్చు, అది చాలా ఎక్కువ అమౌంట్ 1976లో. ఈ లెక్చరర్ పోయాడు, లోపల స్వామి చూసి ఈయన గుర్తు వచ్చింది, ప్రార్థన చేసుకున్నారు, వేరే ఏం చెప్పారు. స్వామి కింద వచ్చారు. మీరు కొంతమంది అట్లీస్ట్ నోట్ చేసిండవచ్చు, స్వామి ఇంటర్వ్యూ నుంచి వచ్చినప్పుడే, దర్శనం వచ్చినప్పుడే స్వామి ఏదో చేతిలో కవర్స్ ఉంటుంది, మామూలుగా పోతారు, ఎవరు చూడకున్న సమయం ఏదో ఒక భక్తుల దగ్గర అట్లా వేస్తారు, వెళ్ళిపోతారు. స్వామి ఇదన్నీ ఏం లేదు. స్వామి బయట వెళ్ళినప్పుడు ఒక కవర్ తీసుకుని వెళ్ళారు. ఇదని మాకు తెలియదు, ఎవరికి ఈ ఇన్సిడెంట్ గురించి ఆ లెక్చరర్ గారికి, స్వామికి, ఎందుకంటే సర్వాంతర్యామి ఆ బ్రాహ్మణుడు, ఈ ముగ్గురుతో వేరే ఎవరికి తెలీదు. స్వామి బయట వెళ్ళారు. బయట వెళ్ళి లెటర్స్ అన్నీ తీసుకొచ్చి ఆ సేఫ్ రూమ్ అని నేను చెప్పాను కదా, అక్కడిని స్వామి మామూలుగా కూర్చొని మాట్లాడతారు. స్వామి ల్యాప్ పైన చాలా లెటర్స్ పట్టుకున్నారు. ఆ లెక్చరర్ వచ్చాడు, ఆయన నిల్చుకున్నాడు ఆ సేఫ్ రూమ్లో. ఆయన పేరు చెప్పి, ఏం జరిగింది ఈరోజు పొద్దునో అన్నారు. ఆ లెక్చరరు హాస్టల్ ఆయన అసిస్టెంట్ వార్డెన్ అప్పుడు, స్వామి అన్నీ బాగా జరిగింది స్వామి, ఈ టిఫిన్ వచ్చాను, అదన్నీ కాదు, ఆ బ్రాహ్మణుడు అన్నప్పుడు ఆయనకి గుర్తొచ్చింది. అవును స్వామి, ఒక బ్రాహ్మణుడు వచ్చి నాతో ఇట్లా అడిగాడు స్వామి, కానీ నేను ఎట్లా స్వామితో చెప్తామంటే గుడ్ బాయ్ అట్లన్నీ చేయకూడదు, నువ్వు చేసిందే కరెక్ట్ అని చెప్పి, కానీ ఆ బ్రాహ్మణుడికి నేను ఆ 2000 రూపీస్ ఇచ్చేశాను అన్నారు స్వామి. అప్పుడు చెప్పినప్పుడు లెటర్స్ ఇట్లా ఫ్లిప్ చేస్తూ ఉంటున్నారు హ్యాండ్లో. టక్కున ఒక లెటర్ చేశారు. అప్పుడు డాక్టర్ సుందర్రావు, ఆయనే అప్పుడు కర్ణాటక సత్యసాయి సేవా సమితి స్టేట్ ప్రెసిడెంట్. సుందర్రావు, నీళ్లు ఒకే చోట్ల ఉంటే ఏమవుతుంది సుందర్రావు అన్నారు. ఆయన ఒక 10 feet అవే ఫ్రమ్ స్వామి నిచ్చుకున్నారు ఆ డోర్ దగ్గర. స్వామి ఒక 10 feet అవే అక్కడ సోఫాలో కూర్చొని ఆయన ఇట్లా లెటర్ ఫ్లిప్ చేసి ఒక లెటర్ తీసుకొని చెప్తారు. స్వామి ఒకే చోట్ల ఉంటే ఆ నీళ్ళు చెడిపోతుంది స్వామి, వర్మ్స్ వస్తుంది, ఆల్గే వస్తుంది, అదన్నీ చెప్తున్నాడు. అది యూ కెనాట్ డ్రింక్, అంటే అది తాగడానికి వీల్లేదు అన్నారు. సరే, ఆ దాంట్లోనే నీళ్ళు అట్లనే పోతే కంటిన్యూస్ ఫ్లో ఉంటే ఏమవుతుందంటే ఆ పర్టికులర్ చోట్ల ఆ నీళ్లు ఫ్రెష్గా ఉంటుంది స్వామి, ఏం కావాలంటే చేయవచ్చు స్వామి అన్నారు. ఎట్లా స్వామి ఫ్లిప్ చేసిన లెటర్లో ఒకటి తీశారు, బాగా సీల్ అయింది. స్వామి మేమందరూ అక్కడ ఉన్నాం, స్వామి చెప్తున్నారు, చూడండి నీళ్ళు ఒట్టి కాదు, డబ్బు అట్లనే. డబ్బు మీరు ఓన్లీ స్టోర్ చేసి బయట వాళ్ళకి ఏమి హెల్ప్ చేయకుండా లాకర్లో పెట్టి లాక్ చేస్తే రోగమే అవుతుంది. నీళ్ళు ఎట్లా ఫ్లో చేసినప్పుడు నీవు తీసుకుంటావా తీసుకోలేదు అని చూడడు, ఫ్రెష్గా అది పంపిస్తూనే ఉంటుంది. నీవు తీసుకుంటున్నావా, ఇంత నీళ్ళు పోయిందని ఆ నీళ్ళు ఏడ్చదు, మళ్ళీ ఫ్రెష్గా వస్తుంది. అట్లనే ప్రేమతో వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్, అంటే నాకు ఇది ఇట్లా ఇస్తే వ్యాపారం లేదు, ఇట్లా ఇస్తే నాకు స్వామి ఇంకా ఎక్కువ ఇస్తారా, అట్లా కాదు, ఫుల్ ప్రేమ. అయ్యో వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళ లోపల ఉన్న స్వామికి ఎంత బాధగా ఉంటుంది. ఆఫ్కోర్స్ ఆయనకేం లేదు, మనుషులే కష్టపడుతున్నారు, కానీ ఇదని మన భావాలు కదా. ఆ డబ్బు ఆయనకి మనం ప్రేమతో ఇచ్చాను. ఇప్పుడు తమిళనాడులో ఉన్న గుడిలన్నీ మీరు వెళ్తే ఒక పెద్ద ఇది ఏముంటుందంటే ఒక ట్యూబ్ లైట్ ఉంటుంది. ఆ ట్యూబ్ లైట్లో ఏదేమి 20 రూపాయలు 30 రూపాయలు ట్యూబ్ లైట్లో, అది ఎవరో ఒక చెట్టియారు ఇచ్చింటాడు, పరమేశ్వర చెట్టియార్ ఇచ్చిన ట్యూబ్ లైట్ అని ఫుల్ పెయింట్ కొట్టింటారు, దాంట్లో లైటే కనిపించదు. అదే దానవా. ఇక్కడ స్వామి ఎట్లా ఇస్తారో చూడండి. స్వామి ఇచ్చింది ఎవరికి తెలీదు. అంటే స్వామి ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్లో వేస్తే స్వామి రైట్ హ్యాండ్ కూడా తెలుస్తుందో లేదో తెలీదు. అట్లా, ఎందుకంటే ఏమి చెప్తే దేవుడి దగ్గర నేను తీసుకుంటే కూడా, స్వామి నాకు డబ్బు కావాలని అందరూ ముందర నేను స్వామితో అడుగును, అందరూ ముందర నీకు డబ్బు కావాలా లేదా
ఇదే పట్టుకో అని స్వామి ఎప్పుడు వేయరు. ఎందుకంటే దానివల్ల మనకి పర్సనల్ ఈగో ఉంది కదా, స్లైట్ అయ్యో ఒక షైనస్ కాదు, ఒక అది ఎగ్జాక్ట్ వర్డ్ నాకు ఆ పదం తెలియలేదు, మీకు అది అర్థమవుతుంది నా ఎక్స్ప్రెషన్ చూసి. ఒక 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 ఇది ఉంటుంది కదా, అయ్యో అందరూ మమ్మల్ని చూస్తారో ఏమో, నేను బీదవాడిని అందరికీ తెలిసిపోతుందో అని ఒక భావం వస్తుంది కదా. స్వామి అది కూడా ఎవరికి రాకుండా ఇస్తారు. ఎన్నో కవర్స్లు స్వామి వచ్చినప్పుడు మీరు చూసింటే టక్కన వేస్తారు, ఎవరికి తెలియదు, ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. ఆ సంకల్పం వేరెవరు చూడటానికి వీల్లేదు. ఎవరు ఏమి చూడాలో అదే దేవుడి దగ్గర చూడటానికి వీలవుతుంది. ఆయన సంకల్పమే అట్లా టక్కున వేస్తారు. ఎప్పుడు ఇట్లనే స్వామి చెయ్యి, నేను చూసింది ఒక్కనే ఒక తోరి స్వామి చెయ్యి ఇట్లా రామబ్రహ్మం గారికి ఇట్లా విభూతి క్రియేట్ చేసినప్పుడు ఎప్పుడు ఇట్లా. నేను చెప్పాను కదా, అంత అబ్జర్వేషన్. మేము అంత రిచ్ అని కాదు, నీకు స్లిప్పర్స్ 6 pairs, ప్రేమ కాదా? మా కాల్ సైజ్ కూడా చూస్తున్నారండి దేవుడు. ఆయన ఎటువంటి దేవుడు మీరే ఆలోచించండి. అట్లనే డబ్బు ఇచ్చినప్పుడు నేను ఇస్తాను అని భావం ఉండకుండా, ప్రేమతో ఇస్తే దానికి ఇదన్నీ నాకు వస్తుందని అనుకోకుండా ఇయ్యడానికి కోసరం అప్పుడు ఇస్తే ఎట్లా ఈ ఫ్రెష్ వాటర్ ఎప్పుడు వస్తుందో అట్లా మీకు ఎప్పుడు వస్తుంది. ఇది స్వామి గ్యారంటీ అన్నారండి స్వామి మాట చెప్పి ఇది చెప్పారు. డబ్బు ఇచ్చినప్పుడు ఇదన్నీ లెసన్స్, ఒక్కొక్క దీంట్లో ఎంత లెసన్స్. స్వామి 2000 రూపీస్ నేను ఇచ్చాను రా బ్రాహ్మణుడికి అని చెప్పేస్తే చాలు. ఇదన్నీ ఒక పెద్ద డ్రామా అంటే వాల్యుబుల్ లెసన్. ఇది మేము విన్న తర్వాత ఎవరికైనా ఇచ్చినప్పుడు తప్పగా ఈ ఇన్సిడెంట్ గుర్తొస్తుంది కదా, అట్లా ప్రయత్నం చేస్తాం మేము. ఇటువంటి పరమోదరాయతో ప్రార్థన చేసుకొని, స్వామి మేమందరూ మీ వాళ్ళు, మేము అందరికీ ఇవ్వాలి, మీరు ఇచ్చినట్టే మేము అందరికీ ఇవ్వాలి, ఎందుకంటే మేము మీరు ఒకరోజు కావాలి స్వామి అని ప్రార్థనతో దానికి మమ్మల్ని అందరి ఆశీర్వాదం చేయాలి స్వామిని కోరి ఈరోజు నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. సాయిరాం.